నమస్తే, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చిల్లర ప్రభుత్వం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వ తీరును చూస్తుంటే రాష్ట్రం బొందలో పడట్టు అయిందని తెలంగాణ ప్రజలు ఆవేదన చెందుతున్నారని కేసీఆర్ అయితే వ్యాఖ్యానించారు. కేసీఆర్ వ్యాఖ్యలకు అదే తీరులో కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీతో కలవబోనని కేసీఆర్ తాను నమ్మే దేవుడిపై ఒట్టేసి చెప్పగలడా అని కూడా ప్రశ్నించారు. పందికొక్కులు, దోపిడి దొంగలు ఉన్నారంటూ కవిత లేవనెత్తిన అంశాలపైన కేసీఆర్ ముందు సమాధానం చెప్పాలన్నారు. ఇవే అంశాలపైన ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక వెంకటరెడ్డి గారు జాయిన్ అయ్యారు బీజేపీ నుండి, అదేవిధంగా లింగం యాదవ్ గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి. మరికొంతమంది కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. లింగం యాదవ్ గారు, మీతోనే స్టార్ట్ చేద్దాం. సో నిన్న కేసీఆర్ ఏదైతే మాట్లాడారో కూడా చాలా కీలకమైన అంశాలు చెప్పారు. అండ్ ఈవెన్ కాంగ్రెస్ ఎంపీలు కూడా వెదవలు, తేజస్వి కమెంట్స్ గురించి ఎవరు కూడా అక్కడ ఉండి కూడా ఎవరు మాట్లాడలేకపోయారంటూ కూడా కమెంట్, ఆ ప్రస్తావన కూడా తీసుకురావడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చాలా కమెంట్స్ చేశారు. కాబట్టి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? అండ్ ఇంకొకటి దాని గురించి మళ్ళీ మాట్లాడద్దు, చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, జీ న్యూస్ ప్రేక్షకులకు, పెద్దలు, కో ప్యానలిస్ట్ వెంకరెడ్డి అన్న గారికి గుడ్ మార్నింగ్. డెఫినెట్ కూడా నిన్న ఏదైతే టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడుతూ వాళ్ళ ప్రభుత్వం మీద ఇష్టారీతిన మాట్లాడడం జరిగింది. అంటే అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళ మరమనిషిగా మారినటువంటి కేసీఆర్ ఏం మాట్లాడుతుండో, ఏం చేస్తుండో ఒకసారి వాళ్ళే అర్థం చేసుకుంటే బాగుంటది. ఎందుకంటే ఇవాళ వాళ్ళ పార్టీ నిన్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం అని చేస్తున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పుట్టిందండి? అంటే వాళ్ళకే క్లారిటీ లేదు. బీఆర్ఎస్ పార్టీ 2023 జనవరి 18లో ఆనాడు ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారిని, ఢిల్లీ ముఖ్యమంత్రి, అదేవిధంగా పంజాబ్ ముఖ్యమంత్రిని, కేరళ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి మాది జాతీయ పార్టీ టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారుతుందని జనవరి 18, 2023 ఖమ్మం మీటింగ్ లో వాళ్ళు ఆవిర్భావం జరిగింది అన్నారు. మరి నిన్న జరిగింది మరి బీఆర్ఎస్ మీటింగా, టిఆర్ఎస్ మీటింగా? మరి టిఆర్ఎస్ 2001లో ఏప్రిల్ 27 మరి అది టిఆర్ఎస్ బీఆర్ఎస్ మారింది కదా. దీనికి ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం ఎట్లయిద్దండి? 2023 జనవరికి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిద్దండి? అంటే ఇవాళ బహుశా వాళ్ళకే క్లారిటీ లేదు, బీఆర్ఎస్ నాయకులకే క్లారిటీ లేదు. వాళ్ళు రజతోత్సవం చేస్తుర్రా? ఇవాళ 2023 జనవరిలో పుట్టిన బీఆర్ఎస్ పార్టీకి మరి రజతోత్సవం ఎట్లయితది? అసలు టిఆర్ఎస్ ఎక్కడుంది? ఇవి అందుకే క్లారిటీ లేని వ్యక్తులు ఇవాళ బీఆర్ఎస్ నాయకులు. ఇవాళ అందుకే అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ ఫ్రస్ట్రేషన్ లో పరమర్శిగా మారినటువంటి కేసీఆర్ ఏది పడితే అది ఇష్టారీతిన మాట్లాడుతుండు. ఏం మాట్లాడుతుండండి? ఇవాళ బహుశా ఆయన 2.5 సంవత్సరాలుగా ప్రతిపక్ష నాయకుడు అనే సోయి ఉందా అండి? కనీస సోయి లేని వ్యక్తి కదా. ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏందండి? ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల గురించి ప్రభుత్వంతో చర్చించి అసెంబ్లీ చర్చల్లో పాల్గొని కనీసం నిన్ను ఎన్నుకోబడిన నీ నియోజకవర్గ ప్రజలకు కూడా అందుబాటులో లేవు కదా. నువ్వు ఆ ప్రభుత్వం మీద మాట్లాడేది ఇవాళ ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ మీరు చేయని 10 ఏళ్లలో మీరు చేసినటువంటి దుర్మార్గాలు ఒకవైపు, ఇవాళ 2.5 సంవత్సరాల్లో అభివృద్ధి, వికాసం, ఇవాళ ప్రజా సంక్షేమం, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ఇవాళ ప్రజా సమస్యలు ఇవాళ పరిష్కరిస్తూ తెలంగాణని దేశానికి ఒక ఆదర్శ రాష్ట్రంగా, ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని నిరంతరం కష్టపడుతున్నటువంటి ఇవాళ ప్రజా ప్రభుత్వం, మీ గడిల పాలనకు ప్రజాపర పాలనకు తేడా మీకు ఇవాళ ప్రజలకే చాలా స్పష్టంగా తెలుసు కదండి. కనీసం ఆనాడు ధర్నా చౌక్ లేకుండా మాట్లాడితే కేసులు పెట్టినటువంటి దుర్మార్గులు మీరు మాట్లాడితే ఎట్లండి? మీకు దేని మీద క్లారిటీ ఉంది? ఇవాళ బీజేపీ మీరు ఇద్దరు కూడబలుపుకొని ఏదో ఇష్టారీతిలో మాట్లాడితే ఎట్లండి? ఆయన ఏం మాట్లాడు? ఇవాళ తేజస్వి సూర్య గురించి మాట్లాడుతుండు. తేజస్వి సూర్య గురించి పార్లమెంట్ లో కామెంట్ చేస్తే ఎవరు స్పందించారండి? కాంగ్రెస్ ఎంపీలు, ఢిల్లీలో మా ఎంపీ చామల కిరణ్ రెడ్డి, మల్లు రవి గారు, అదేవిధంగా ఇతర ఎంపీలు ఇవాళ ఢిల్లీలో ధర్నా చేసి స్పీకర్ కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. మీరు ఏడున్నారండి? మీరు ఏ విషయంలో బయటకు వచ్చిరండి? ఏ విషయంలో అయినా కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అనే వ్యక్తి బయటకు వచ్చి ఇప్పటి వరకు మాట్లాడిండా? అదర్ దెన్ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ లో తప్ప ఎక్కడైనా ప్రజలకు అందుబాటులో ఉన్నాడా? మీరు చూడండి, చివరకు అసెంబ్లీ కూడా రాని వ్యక్తులు
ఇవాళ అందుకే ఏమంటున్నట్టే అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు ఏది పడతాదే మాట్లాడుతున్నారు. ముందు కవిత గారు మాట్లాడిన నీ బిడ్డే కదా, కవిత మాట్లాడిన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఇవాళ 10 ఏళ్లలో అవినీతి జరిగిందన్నావు, నీ బిడ్డ కూడా చెప్పింది కదా. కాళేశ్వరంలో పందికొక్కులు ఉన్నాయన్నావు, మరి చెప్పు, నీ బిడ్డ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు ముందు దమ్ముంటే. ఏదో ఇష్టారీతిన బయటకు వచ్చి మాట్లాడితే ఎట్లండి? నీకు ఆల్రెడీ కేసీఆర్ ఆయన రిటైర్మెంట్ అయిపోయిండు, ఆయన మాట్లాడే మరమరిషి, ఆ మరమరిషి మాట్లాడే మాటలకు ఇవాళ విలువ లేదు, ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇవాళ ఆయన వెనుక ఏం మాట్లాడుతుండో, ఏ విధంగా ప్రవర్తిస్తుండో ఇవాళ ప్రజలు చాలా స్పష్టంగా చూస్తున్నారు. దయచేసి ఇవాళ మాట్లాడే ముందు మీరు ఏం చేసిరో చెప్పండి. మీ వాటాల పంచాయతీలు పంపకాల తేడాలలోనే ఇవాళ బీఆర్ఎస్ నుంచి నీ కూతురు బయటికి పోయిందంటున్నారు. ముందు దానికి సమాధానం చెప్పాడు. కవిత గారు అడిగిన ప్రశ్నలకు ఒక్క ప్రశ్నల కన్నా కేటీఆర్ సమాధానం చెప్పిరా అండి? ప్రతిసారి బీజేపీ అంశాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? ఎందుకంటే బీజేపీతో మీరు పొత్తు పెట్టుకోరు, అందులో కలవరు అని చెప్పేసి దేవుడి మీద ఒట్టేయాలి అంటే ప్రతిసారి రేవంత్ రెడ్డి ఎందుకు బీజేపీని లాగుతున్నారు? ఏమన్నా అంటే వాళ్ళిద్దరు బీఆర్ఎస్ బీజేపీ కలిసాయని మీకు ఏమన్నా తెలుసా? ఇన్ఫర్మేషన్లు ఉన్నాయా? ఆధారాలు ఉన్నాయా? చేయండి. దీనికి ఆధారం చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. ఇవాళ 10 ఏళ్లలో అధికారంలో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు కాదండి కొత్తగా వీళ్ళ బంధం, బీజేపీ బీఆర్ఎస్ బృందం చాలా దృఢమైనది. 10 ఏళ్ల నుంచి గతంలో నుంచి అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా వాళ్ళిద్దరు కూడా సపోర్ట్ చేసుకుని ఇంకొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. బీజేపీ తెచ్చినటువంటి రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు, జీఎస్టీకి, డిమానిటైజేషన్ కు, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేసింది. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఎవరన్నారండి? కాగ్ రిపోర్ట్ చెప్పింది. బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు, మేము కాంగ్రెస్ పార్టీ నుంచి అందరం అన్నాం. మరి ఇవాళ బీఆర్ఎస్ నాయకులను రక్షిస్తుంది ఎవరండి? ఢిల్లీకి వెళ్లి హరీష్ రావు గారు ఎవరిని కలుస్తున్నారండి? ఎవరి మీద చర్యలు తీసుకోకుండా ఢిల్లీలో హరీష్ రావు గారు ఎవరు మెప్పు కోసం పనిచేస్తున్నారండి? ఎవరిని కలుస్తున్నారు హరీష్ రావు ఢిల్లీకి? బీజేపీ నాయకులండి. బీజేపీ నాయకులు కాళేశ్వరంలో సిబిఐ ఎందుకు, ఇదే బీజేపీ నాయకులు ఏమన్నారండి? 48 గంటల్లో మాకు అప్పగించండి అన్నారు. మరి ఇవాళ 9 నెలలు అవుతుంది దాదాపుగా, ఎక్కడ పోయిందండి? ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదండి సిబిఐ? ఇవాళ ఇంకొకటి, బీజేపీ తెలంగాణలో 8 సీట్లు గెలిచింది. ఈ బీజేపీ గెలిచిన 8 చోట్ల 7 చోట్ల బీఆర్ఎస్ డిపాజిట్ రాలే. ఇంతకంటే స్పష్టమైందండి. అంటే బీఆర్ఎస్ ని బీజేపీకి తాకట్టు పెట్టుకొని వాళ్ళ మీద కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా కాపాడుకోవడం కోసమే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ తోటి అంటగా అవుతున్నారు. ఇది చాలా స్పష్టము, తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఒక నిమిషం అండి, లింగం యాదవ్ గారు మళ్ళీ వస్తాను. అండ్ అదే విధంగా డాక్టర్ మల్లేశ్వర్ గారు కూడా జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. మల్లేశ్వర్ గారు గుడ్ మార్నింగ్ అండి. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వెంకటరెడ్డి గారు, సో విన్నారు నిన్న కేసీఆర్ ఏం మాట్లాడారో, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇమ్మీడియట్ గానే రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది. సో ఏంటి బీజేపీ ఎలా చూస్తుంది? నిజంగానే రేవంత్ రెడ్డి అన్నట్లుగా ఏమన్నా అండర్స్టాండింగ్ ఉందా, సీక్రెట్ అండర్స్టాండింగ్ బీఆర్ఎస్ కి బీజేపీకి? సునీత గారు, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి ఒక అసహనమైనటువంటి ఇదైతే కనపడుతున్నటువంటిదో, ప్రతి చిన్న సంఘటనకు ఆయన స్పందిస్తున్నటువంటిది కాంగ్రెస్ పరిస్థితి అధోగతిగా తెలంగాణలో ఉన్నది, ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉన్నది అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది. మాకు బీఆర్ఎస్ కి ఏం సంబంధం అండి? బీఆర్ఎస్ కి బీఆర్ఎస్ బతకాలా, బీఆర్ఎస్ పోటీలో ఉండాలా, ఓట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలాలా అనేటువంటి ఒక ప్రయత్నం లోపల రేవంత్ రెడ్డి గారు వివిధ కోణాల లోపల ప్రయత్నం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి అవగాహన ఉందండి, మాకు తెలియక కాదు. ఇప్పుడు ఆయన మీద కేసులు ఎన్ని ఉన్నాయండి? ఒక్క కేసులో కూడా ఎఫ్ఐఆర్ పెట్టి జైలుకి పంపించలేదు కదా. ఇవాళ లింగం యాదవ్ గారు మాట్లాడుతున్నారు, సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు. 2 ఏళ్లు మీరు దాన్ని తూచి కాంప్రమైజ్ చేసి అనేక రకాలుగా మీరు ఆర్థిక ప్రయోజనాలు మీ 2 పార్టీల మధ్యన ఏర్పాటు చేసుకుని అవి అయిన తర్వాత అర్ధరాత్రి అసెంబ్లీలో చర్చ జరిగినాక బీజేపీ కేంద్ర ప్రభుత్వం చూడాలి అన్నారు. మొదలు మేము అన్నమాట కరెక్ట్, 48 గంటల్లో మేము జైల్లో పెడతాం అనేటువంటి మాట ఎందుకు ఇవ్వలేదు మాకు? లొస్సుబుల కమిషను ఒక జడ్జి, మనం కామెంట్ ఇవ్వకూడదు కానీ అంత సుప్రీంకోర్టు జడ్జిని పెట్టి ఏం కాంప్రమైజింగ్ ఫార్ములాలో మీరు చేయించినారు అట్లా? అది ఆర్టికల్ 8 కింద నోటీసులు ఇవ్వకుండా, అది చాలా చిన్న విషయం అండి. చిన్న గల్లీలో ఉండే లాయర్ కూడా చెప్తారు కదా. దీనికి కారకులు ఎవరండి? ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ ను బతికించాలా, ఆ పార్టీని బతికించాలా, ఓట్లు చీలాలా. ఓట్లు చీలితే మళ్ళీ మనం గెలవచ్చు, భారతీయ జనతా పార్టీ ముందుకు రావద్దు అనేటువంటిది. భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. రేపు వచ్చే 4వ తేదీన ఉండే రిజల్ట్స్ కూడా మీరు పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి వల్ల ఓట్లు చీలే కార్యక్రమం లోపల ఉన్నారు. ఎన్ని కేసులు ఉన్నాయండి? క్లియర్ కేసు కదా.
కార్ రేసింగ్ క్లియర్ కేసు కదా, ఫారిన్ ఎక్స్చేంజ్ రిస్ట్రిక్షన్స్ అన్నిటిని తుంగలో దొక్కినాడు కదా, కేబినెట్ ఆమోదం లేదు కదా, హెచ్ఎండిఏ ఎలక్షన్ కోడ్ కదా, ఈ దాంట్లో ఎందుకు ఏదో ఊరికి ఒక నెంబర్ ఇచ్చి ఎఫ్ఐఆర్ జారీ చేసి ఎందుకు అరెస్ట్ చేయడం లేదు కేటీఆర్ ని? గొర్రెలకు సంబంధించినటువంటి స్కాములు ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? విద్యుత్ శక్తి కొనుగోళ్లకు సంబంధించిన దాంట్లో తీవ్రమైన అవినీతి జరిగింది, ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద ఫైల్ ఉంది, ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకోవడం లేదు? కాళేశ్వరం అయితే అందరికి తెలిసిందే కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే ఫోన్ ట్యాపింగ్ మీద ఎందుకు ముందుకెళ్లడం లేదు? 2.5 ఏళ్ళు అయింది, ఒక సంవత్సరం అయితే మీ పదవి అయిపోతుంది, మీ టర్మ్ అయిపోతుంది. 3.5 ఏళ్ల తర్వాత లాస్ట్ 7 నెలలు ఎలక్షన్ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారి వల్ల? ఎట్టి పరిస్థితుల్లో చావకుండా బతికించే ప్రయత్నం లోపల ఒకవైపున కవితను తీసుకొచ్చినాడు, కవితతో విమర్శలు చేస్తున్నాడు, కవిత వాటికి సమాధానం చెప్పాలి కదా, డిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పాలి కదా. కాబట్టి జరిగినటువంటి అవినీతి కుంభకోణాల లోపల 9.5 ఏళ్ల టిఆర్ఎస్ పాలన లోపల, టిఆర్ఎస్ ఆబ్లిక్ బిఆర్ఎస్ పాలన లోపల తీవ్రమైన అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిండు కదా, ఆ సీటు ఖాళీ అయ్యి మరి ఖాళీ చేసి బీజేపీకి ఏంటి మేమేం చేస్తామో చూపిస్తాం. కానీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటిది ఏంది? ఏ ఒక్కటి కూడా ఒక్కొక్కసారి ఏదో మాట్లాడతాడు, ఏది ఏదో చేద్దాం అనుకొని వచ్చినా కానీ ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నా అంటే దాని అర్థం ఏంది? నేనేమి చెయ్యను అని అటువంటి అర్థం. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి ప్రజలు గమనించడం లేదా? 9.5 ఏళ్ల బీఆర్ఎస్ అవినీతి పాలన, 2.5 ఏళ్ల అంతకంటే ఘోరంగా ఉన్నటువంటి అవినీతి పాలన గురించి ప్రజలు 12 సంవత్సరాలుగా ఏం జరుగుతుంది తెలంగాణలో, ఆత్మ బలిదాన పునాదం ఏర్పడినటువంటి తెలంగాణలో ఈ 2 పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు దోచుకుంటున్నాయి అనే విషయం చర్చ ఇంకొక సంవత్సరం జరగాలే సునీత గారిది. ఏమని మీరు దొంగలంటే మేము దొంగలు, మీరు అవినీతి పరులంటే మేము అవినీతి పరులము, ఈ చర్చ ప్రజల్లో జరగాలి కదా. జరిగిన తర్వాత ప్రజలు ఆలోచిస్తారు కదా. ఒక క్లారిటీ ఇవ్వండి వెంకటరెడ్డి గారు. సో నెక్స్ట్ తెలంగాణలో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ టైం కి తెలంగాణలో కూటమి కడతారా లేదంటే స్వతంత్రంగా వెళ్తారా? బీజేపీ ఎలా వెళ్తుంది? ఎవరితో కూటమి? ఎవరితో కూటమి అంటే బీఆర్ఎస్ తో కూటమి. అవునా? బీఆర్ఎస్ పార్టీ ఉంటదని మేము అనుకోవడం లేదు. బీఆర్ఎస్ పార్టీ బతికి బట్టగా బీఆర్ఎస్ పార్టీని చంపడానికే కవిత వచ్చింది. కవిత ఇచ్చేటువంటి కవితకు సమాధానాలు చెప్పడం లేదు. కవిత రాగానే బీఆర్ఎస్ అంతమైపోతుందా? అంతమైపోతుందా అంటే కవిత మీద మాట్లాడమనండి. కేసీఆర్ మాట్లాడిన తర్వాత ఆమె ఒక్కొక్కరు చిట్టా, అవినీతి చిట్టా, అక్కడి నుంచి ఆ కుటుంబ చిట్టా, ఎక్కడెక్కడ ఏం సంపాదించారా అని చెప్పాలా, ఆమె ఏం సంపాదించిందని వీళ్ళు చెప్పాలా. చెప్పిన తర్వాత ప్రజలు అన్నారు కదా ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఎంపీ టైంలో కూడా 8 సీట్లలో 7 చోట్ల డిపాజిట్ కూడా రాలేదు కవిత మీద. అందుకే బీజేపీ గెలిచిందని చెప్పారు కదా. వినండి, కవిత మీద కేసులు పెట్టినప్పుడు ఆయన జ్ఞాపకం ఉందో లేదో, భారతదేశ ప్రతిపక్షాలన్నీ కూడా రాష్ట్రపతి దగ్గరికి మెమరాండం ఇవ్వడానికి పోయినాయి. దాంట్లో కవిత కేసు కూడా ఉంది. ఎవరు ఎందుకు వెళ్ళినారు మరి? వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు వెళ్ళినారు? కాబట్టి నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పాలసీ మాకు తెలుసు. ఏం చేయాలో తెలంగాణలో సింగిల్ గా మేము వెళ్తాం. ఏ పార్టీ ఉంటది ఏ పార్టీ ఉండదు అనేటువంటిది వాళ్ళు నిర్ణయించుకోవాలా. కాబట్టి ఇవాళ తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ప్రజలు కోరుకుంటున్నది తెలంగాణ. ఎవ్వరు ఊహించలే 2 సీట్లు వస్తాయి లోక్సభలో. ఇప్పటి వరకు కూడా సునీత గారు చెప్తున్నటువంటిది వాళ్ళు ఏం సర్పంచ్ గెలిచినారు, ఏం గెలిచినారు, ఎవరు ఏ పార్టీ మీద గెలిచినారు అంటే పక్కకు పెట్టండి. స్థానిక ఎన్నికలు కాదు, జాతీయ ఎన్నికల కమిషన్ నిర్వహించిన ప్రతి ఎన్నికల్లో కూడా గత 4-5 సంవత్సరాలుగా మా ఓటు బ్యాంక్ పెరుగుతుంది, మా సీట్లు పెరుగుతున్నాయి, భవిష్యత్తులో మేము అధికారం అవన్నీ పెరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం వేరే రాష్ట్రాల్లో కూడా కూటమిలతో మీరు వెళ్తున్నారు కాబట్టి, కూటమి కడుతున్నారు కాబట్టి తెలంగాణలో కూడా కట్టే ఛాన్సెస్ ఉన్నాయని అడిగాను. కూటమి ఆ పార్టీ ఉన్నప్పుడు బతికినప్పుడు చూద్దాం ఏం జరుగుతుంది. ఆ పార్టీని బతికించాలంటే రేవంత్ రెడ్డి గారే ప్రయత్నం చేయాలి. బతికిస్తే మరి ఏం జరుగుతుందో తెలియదు. రాజకీయాలు బతుకుంటే కూటమిలో జాయిన్ అవుతారు. కూటమిలో వాళ్ళు జాయిన్ ఆ కూటమిలో జాయిన్ అవుతారా, ఈ కూటమిలో జాయిన్ అవుతారా అనేటువంటిది ఆ పార్టీకి సంబంధించిన విషయం. పార్టీ ఉంటే కదా, ఉన్నప్పుడు ఆలోచన వస్తాయి. దాని గురించి ఎందుకు ఇప్పుడు మేము అడుగుతున్నది, స్ట్రేట్ గా అడుగుతున్నటువంటిది, ఒక్క కేసు అయినా అరెస్ట్ చేసి చూపిస్తే మేము అప్పుడు నమ్ముతాం వాళ్ళు చెప్పేటువంటి దానికి. జరగడం లేదు కదా. నేను మళ్ళీ వస్తానండి. అండ్ అదే విధంగా బీఆర్ఎస్ నుంచి దిలీప్ రెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి దిలీప్ గారు. ఎస్ మల్లేశ్వర్ గారు, నేను మీ దగ్గరకు వచ్చే ముందు ఒకసారి దిలీప్ గారు వర్షన్ తీసుకొని నేను మీ దగ్గరకు వస్తాను. ఎస్ దిలీప్ గారు, సో నిన్న కేసీఆర్ మాట్లాడిన తర్వాత కూడా చాలా అంశాలు అన్నారు. అండ్ ఇంకొకటి, ఇవన్నీ మాట్లాడిన వెంటనే కూడా అటు రేవంత్ రెడ్డి రియాక్ట్ అవ్వడం,
అసలు మీరు దేవుడి మీద ఒట్టేసి చెప్పగలరా బీజేపీతో కూటమిలోకి వెళ్ళరు, కూటమితో పోను అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు ఈ క్వశ్చన్ రేజ్ అయింది? నిజంగా అట్లాంటి ఏమైనా ఉన్నాయి? ఇందాక వెంకటరెడ్డి గారు అయితే నువ్వు అన్నారు, బట్ మీ క్లారిటీస్ కూడా ఒకసారి. అంటే రేవంత్ రెడ్డి గారికి కొంచెం తెంపుడుగలం ఆశ ఉన్నట్టున్నది. అన్ని ప్రయత్నాలు చేసి కనీసం ఇట్లనన్నా ప్రజలలో నెగిటివ్ చేయాలని ఒక భ్రమ ఉన్నది. అసలు ఈ ఓట్ల గురించి తిట్ల గురించి రేవంత్ రెడ్డి గారు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. గతంలో రుణమాఫీ చేస్తా అని చెప్పేసి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి పోయి అక్కడ కొట్టేసి, వేములవాడ రాజన్న దగ్గర పోయి అక్కడ కొట్టేసి, భద్రాచలం పోయి అక్కడ రాముడి దగ్గర కొట్టేసి ఆ రోజు మాట తప్పినటువంటి చరిత్ర ఓట్లల్లో ఈ రేవంత్ రెడ్డి గారిది. ఇక తిట్ల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడకూడదు అంత మంచిది. గతంలో కూడా నేను ఓడిపోతే, రాజకీయాల్లో ఓడిపోతే, ఎమ్మెల్యేగా ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అన్నది ఎవరు? తర్వాత మళ్ళా రాజకీయాల్లో పార్టిసిపేట్ చేస్తూ, ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తూ ఈరోజు ముఖ్యమంత్రిగా కొనసాగుతుంది ఎవరో ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. అంటే తన మాటకు అంత శాంటిటీ ఉందని చెప్పేసి ఈ వేదిక ద్వారా మరొక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇంకా ఒకటి, మొన్న మనకు మేడిగడ్డ పర్యటన ఒకటి పెట్టుకున్నాడు. జైత్యాల్లో కేసీఆర్ గారి సభ ఉందంటే ఆ సభను మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఏం చేస్తారంటే మేడిగడ్డ పర్యటన అని ఇంకోటి పెట్టుకుంటా ఉంటాడు. ఎక్కడైనా సరే ప్రభుత్వంతో ప్రతిపక్షం పోటీ పడాలి, ముఖ్యమంత్రితో ప్రతిపక్షం పోటీ పడాలా. కానీ ఇక్కడ రివర్స్ ఏంటంటే ప్రతిపక్షంతో ఎప్పుడు ముఖ్యమంత్రి పోటీ పడతా ఉంటాడు. నిన్న మధ్యాహ్నం మా పని మీద మేము 27 తారీఖు మాది 26 వసంతాలకు అడుగు పెడుతున్నాం అని చెప్పి మా తెలంగాణ భవన్లో మాకు కేసీఆర్ వచ్చి మా మీటింగ్ మేము పెట్టుకుంటా ఉంటాను. కానీ ఈయన దాన్ని మీడియా డైవర్షన్ అనేది అటెన్షన్ చేయాలని చెప్పేసి అటెన్షన్ డైవర్ట్ చేయాలని కేసీఆర్ అన్నాడు కదా, ప్రజా ప్రభుత్వం కాదు పనికిరాని ప్రభుత్వం అన్నారు కాబట్టి వెంటనే సీఎం రియాక్ట్ అయ్యారు. మీరు ఒకసారి చూడండి, ఫస్ట్ ఎవరు చిట్ చాట్ చేసిరు, చిట్ చాట్ ఎప్పుడైంది చూడండి. తర్వాతనే కేసీఆర్ గారు ఎప్పుడైనా బయట మాట్లాడిండా? కేసీఆర్ గారు ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకున్నాడు. దానికన్నా ముందే మన సీఎం గారు చిట్ చాట్ ఉంటుంది. సీఎం గారు చిట్ చాట్ అనేది ముందైంది. అరే కేసీఆర్ గారు ఒకసారి మేము గిచ్చలేదు, తను గిచ్చక ముందే ఎగరబట్టే ఇది ఏదని చెప్పేసి మేము చెప్పేది ఏంటంటే, నిన్న మార్నింగ్ ఏం ప్రోగ్రామ్ పెట్టుకున్నాడండి, ఇద్దరు ఎమ్మెల్సీలది ప్రమాణ స్వీకారం పెట్టిన. ఎందుకంటే కేసీఆర్ న్యూస్ వస్తా ఉంది, పక్కకు నాదో న్యూస్ రావని చెప్పేసి. మధ్యాహ్నం ఆయన కేసీఆర్ మాట్లాడనే లేదు, వచ్చి ఆయనే వచ్చేసి ముందల చిట్చాట్ అని చెప్పేసి ఇష్టమైన లీకులు. అసలు కేసీఆర్ గారు తన పేరన్నది ఇస్తుండా అండి? ఎందుకు ఇంతగానో వెంపర్లాడుతా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు అని చెప్తా ఉన్నాం. సాయంత్రం కాళేశ్వరం మీద ఏదో సమీక్ష అని చెప్పేసి మేడిగడ్డ మీద సమీక్ష పెడితే అదొక లీకు. అంటే తను ఏం చేస్తలేదండి, కంటెంట్ ఉన్నాడు కేసీఆర్, ఈ అంతా మేనేజ్మెంట్ చేస్తా రేవంత్ రెడ్డి. పేరు తీయకుండా మాట్లాడడం, పేరు తీయకుండా తిట్టడం కావాలనా కేసీఆర్ చేస్తుంది? కేసీఆర్ కావాలని ఏం చేస్తారండి? అసలు ఆయన దృష్టిలో ఆయన లేనేలేడు. నేను ముఖ్యమంత్రి కంటే ప్రజలే గుర్తిస్తలేదు, యాంకర్లు గుర్తిస్తలేరు. మీరు చూస్తా ఉన్నారు, యాంకర్లు పేరు మర్చిపోతా ఉన్నారు, యాక్టర్లు గుర్తిస్తలేరు. నేను ఒక రామారావు గారు ఒక మంచి మాట చెప్పారు, ఏంటంటే ముఖ్యమంత్రి గారి పరిచయ వేదిక అని చెప్పేసి ఇక రాష్ట్రం అంతా ముఖ్యమంత్రి గారిని పరిచయం చేసే ఒక కార్యక్రమం పెట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే అందరు గుర్తిస్తలేరు. నేను ప్రజలే గుర్తించేది, కేసీఆర్ గారు ఎందుకు గుర్తిస్తారండి? సరే, ఓకే అండి. ఎస్ మల్లేశ్వర్ గారు, సో చూస్తున్నారు నిన్న ఏదైతే మాజీ సీఎం ప్రస్తుత సీఎం ఇద్దరు మాట్లాడిన కమెంట్స్ మీరు విన్నారు, అండ్ పార్టీల అభిప్రాయాలు కూడా విన్నారు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, ఈ ఇద్దరు మాట్లాడడం వల్ల ఒక క్వశ్చన్ కొత్తగా రేజ్ అయింది. ఏంటంటే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూటమిలు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు మరి ఈ తెలుగు ప్రశ్నలు నమస్కారం. అయితే ఇది కొంత నిన్న జరిగినటువంటి చర్చ ఏంటంటే, అంటే ప్రశ్నకు జవాబు చెప్పాలనే దాని మీద జరిగినటువంటి పరిస్థితి ఒకటి. నిన్న రజతోత్సవ సభలో కేసీఆర్ గారు మొత్తం కాంగ్రెస్ పాలన అంతా అస్తవ్యస్తంగా ఉన్నదని చెప్పుకుంటూనే ఈ బీజేపీ అంటే ఒక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాకుండా బీజేపీని కూడా దుయ్యబట్టినటువంటి సందర్భాలు, మనవాద పార్టీ అని, తర్వాత నిన్న మహిళా బిల్లు వీగిపోవడానికి బీజేపీ కారణమని రకరకాల ఇష్యూస్ తీసుకొచ్చి కేసీఆర్ మాట్లాడారు. సరే, అది రాజకీయ కోణంలో మాట్లాడిన సందర్భానికి మనం మొదటి నుంచి కూడా చూస్తా ఉన్నాం. ఇది రాజకీయ కోణంలో మాట్లాడారు. సరే, వాళ్ళు 2.5 ఏళ్ళుగా అధికారం కోల్పోయి ఉండడం, రేపు అధికారంలోకి ఎట్లా రావాలనే దాని మీద ప్రత్యర్థుల మీద ఆరోపణలు కావచ్చు, బురదేసే ప్రయత్నం కావచ్చు, రేపు వాళ్ళ లొసుకులు కావచ్చు తీసే ప్రయత్నం ప్రతి పార్టీ చేస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నంలో మాట్లాడే అంశంలో కొంత అక్కడ జరిగినటువంటి ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు వెంకటేశ్వర సార్ చెప్పింది కావచ్చు, తర్వాత
ఇప్పుడు ఇక్కడ జరిగేదంతా కూడా ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ కు జవాబుదారీ కంటే ముందు, కాంగ్రెస్ ప్రశ్న కంటే ముందు కవిత ఆరోపణలకు కేసీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేసీఆర్ పాత ఉద్యమ నేత కాదు, కేసీఆర్ పాత మనిషి కాదు, ఒక మరం మనిషి అని ఒక తీవ్ర ఆరోపణను ఎదుర్కొంటున్నటువంటి క్రమంలో ఇలా పాంపాగా తోకచుట్టమైందని, అసలు పాంపాగా తోకచుట్టమే బిడ్డ అంటే బిడ్డ బయటికి పోయింది, తండ్రి మీద ఆరోపణలు చేసినప్పుడు తనకి కౌంటర్ సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి అది. ఇప్పటికీ ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలకు ఏ నాయకుడు కూడా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఏదో చోట మూట నాయకులు చెప్తే కాదు కదా, ఇక్కడ కేసీఆర్ కాకపోతే కేసీఆర్, హరీష్ రావా వీళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఆమె పందికొక్కులు తీవ్ర ఆరోపణలు, ఒక అవినీతి పందికొక్కులు ఉన్నారు కేసీఆర్ ఎంబడని చెప్పి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ కు బలం చేకూరే విధంగా ఆమె బలమైన ఆరోపణలు చేసింది. ఇలా మనం కాంగ్రెస్ మాట్లాడితే కొంత దాని మీద విరుచుకపడుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. కానీ కవిత మాట్లాడిన దాని మీద వాళ్ళ సంజయ్ ఎక్కడ, వాళ్ళ సమాధానం ఎక్కడ అవపడతలేదు. రేపు భవిష్యత్తులో సమాధానం వస్తుందని కూడా నేను అనుకోవట్లేదు. ఈ క్రమంలో ఏం జరుగుతున్నది అంటే, ఇప్పుడు ఈ కవిత పార్టీ ఇదంతా కూడా ఏమైతుందంటే, మరి బీఆర్ఎస్ పార్టీ తాన్ముక్కలైన కవిత పార్టీ అనే పరిస్థితి ఒక ఆరోపణ, బలమైన ఆరోపణ వస్తా ఉంది. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరము కేసీఆర్ కు ఉన్నది, కేసీఆర్ పార్టీకి ఉన్నది. ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దాన్ని సరే ఆయన మాట్లాడగానే ఇమ్మీడియట్ గా రేవంత్ రెడ్డి గారు వచ్చి మాట్లాడేదంటే, మేము కాంగ్రెస్, కమ్యూనిస్టులు, కోదండరాం పార్టీ ముగ్గురం మాకు కూటమి, రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్, బీజేపీ కూటమి ఉంటాయి అనే దాని ఒక తీవ్రమైన ఆరోపణ. బీజేపీ, బీఆర్ఎస్ కూటమి ఉంటుంది అనుకుంటే ఇప్పుడు అది ఇప్పుడు కాదు, అది ఎన్నికల ముందు ఎదే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ కమ్యూనిస్టులు, కోదండరాం తర్వాత కాంగ్రెస్ కలిసి ఉన్నది. సరే ఇప్పుడు 2018 నుంచి చూస్తామో వాళ్ళ ఒక టీమ్ గానే ఉన్నది, అది కొనసాగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కానీ ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ కలవదా అనే దాని మీద ఒక ఈ తెలంగాణ సమాజం అంతా కూడా ఎదురు చూస్తా ఉన్నది. ఇప్పుడు బీజేపీ కలిసే ప్రయత్నం చేస్తుందని నేను అనుకోవడం లేదు. ఏమైనా ఉంటే ఫ్రెండ్లీ మ్యాచ్ ఉంటుంది కావచ్చు, కానీ కలిసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా దక్షిణాదిలో బాగా వేయాలనే ఒక బలమైన ఆకాంక్షతోటి వాళ్ళు ఈ రోజు ముందుకు పోతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. మరి ఆ పద్ధతిలో ఎందుకంటే లోక్సభలో దాదాపుగా 50-50 8 సీట్లు కాంగ్రెస్ వస్తే 8 బీజేపీకి వచ్చింది. కాబట్టి వాళ్ళకి ఆశ ఉండడంలో సహజంగా దాన్ని తప్పలేదు. కానీ వాళ్ళు ఏ పద్ధతిలో ముందుకు వస్తారు, ఎవరి సపోర్ట్ తోటి ముందుకు వస్తారు అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ముందుగా కవిత ఆరోపణలకు సమాధానం చెప్తే బీఆర్ఎస్ కొంత భవిష్యత్తులో బట్టగట్టే అవకాశం ఉంటుంది తప్ప, కవిత ఇప్పుడు బీజేపీ లేకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆరోపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆమె ప్రధాన శత్రువు ఎవరు బీఆర్ఎస్ గారంటే ఇప్పుడు కేసీఆర్ తనయ్యనే. మరి ఆ పద్ధతిలో మరి ఆన్సర్ చెప్తుందా లేకపోతే ఇంకా ఆగమైపోతుందా అనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇప్పుడు మనము గతంలో చూసినప్పుడు సిబిఐ ఎంక్వైరీ కాళేశ్వరము మీరు సిబిఐకి ఇవ్వండి, మేము చేస్తామని అనేక సార్లు బీజేపీ చెప్పినటువంటి సందర్భం ఉన్నది. సరే ఈ గోస్ట్ కమిటీ ఇదంతా చేసి ప్రాసెస్ చేసి కదా, అది మరి వాళ్ళు స్టే తెచ్చుకోవడం ఇవన్నీ రకరకాల ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. కానీ దీని అంతా కూడా కేంద్రము కొంత ఆలోచించి మరి సిబిఐకి ఇస్తుందా లేకపోతే దాన్ని ఏం చేస్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉండేది. ఇది రాజకీయ కోణంలో ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఇచ్చి రేపు కేసీఆర్ లోపల పడితే బెనిఫిట్ అయ్యేది కాంగ్రెస్ కదా అని ఇది కూడా ఒక ఆలోచన చేస్తారు కదా. కాబట్టి కొంత ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సేమ్ టైమ్ మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు కాంగ్రెస్ మీద వచ్చే ఆరోపణలు అంటే ఈ కారు రేట్ చెప్పుకోవచ్చు, రకరకాల గొర్రెల స్కామ్, రకరకాల ఇష్యూస్ కూడా మరి ఉన్నది. వీళ్ళు ఎందుకు చేయలేట్లేదు, ఎందుకు కేటీఆర్ అరెస్ట్ చేయలేదు, ఎందుకు లేకపోతే అడుగున్నటువంటి సంబంధించిన మంత్రులను అరెస్ట్ చేయలేదు అనేది ఆరోపణ వస్తా ఉన్నది. ఇక్కడ ఏది ఉన్నా నాకు ఇప్పుడు ఒక్కటి ఎవ్వరు కూడా చూసేది ఏంటంటే, గతంలో ఉమ్మడి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క అడుగు ముందుకేస్తా ఉన్నారు. చంద్రబాబును ఒక చిన్న స్కామ్ విషయంలో
వాంటెడ్ గా ఇస్తే రేపు ప్రజలంతా తిరగబడి ఏ రకమైనటువంటి ఫలితం ఇస్తారో అనేది కొంత అందరికి కూడా భయం ఉన్నది. కాబట్టి బీజేపీ సిబిఐ ఎంక్వైరీ విషయంలో కావచ్చు, కాళేశ్వరంపై, లేదంటే ఇక్కడ కాంగ్రెస్ ఇటువంటి చిన్న స్కామ్స్ మీద చేసే విషయంలో కొంత ఆచితూచి పోతున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా పడతా ఉంది. ఓకే అండి, ఇంపార్టెంట్ పాయింట్స్ లేవనెత్తారు, వాటి గురించి ఒకసారి క్లారిటీస్ తీసుకుందాం. అయితే లింగం యాదవ్ గారు, మీరు అడిగిన వాటికి ఒకసారి క్లారిటీ తీసుకుందాం. మీరు ఇందాక ఏవైతే చెప్పారో దిలీప్ గారు, సో ఇందాక లింగం యాదవ్ గారు కమెంట్ చేశారు. సో మీరైతే 26 వసంతాలకు సంబంధించి ఏదైతే చేసుకున్నారో, ఇందాక లింగం యాదవ్ గారు 2023లో వచ్చింది జనవరి 18th అంతేనండి? జనవరి 18th వర్షం మీద చెప్పారు. చెప్పండి లింగం యాదవ్ గారు. నేనే అదే బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతూ బహుశా బీఆర్ఎస్ నాయకుడు అవగాహన లేదు, బహుశా ఎవరికి అవగాహన లేదు, ప్రజలు చూస్తారు కానీ ఒకసారి విను అవగాహన కాదు. క్వశ్చన్ ఏంటో చెప్పు, దానికి ఆన్సర్ చెప్తారో లేదో చూసి అవగాహన గురించి మాట్లాడాలి కదా. అరే విను చెప్పయ్యా, ముందు చెప్పు, చెప్పినాక మాట్లాడదాం. ఏదన్నా ఉంటే డౌట్ ఉంటే రాసుకో. మరి నిన్న చేసింది జనవరి 23, 2023 జనవరి 18లో బీఆర్ఎస్ ఆవిర్భావం ఉంటే మరి నిన్న ఏ డేట్ అండి? ఏ డేట్ లో? మరి అందుకే వాళ్ళ క్లారిటీ లేదు. అసలు బీఆర్ఎస్ దీని గురించి అడుగుతున్నాను. ఒకరి దిలీప్ గారు ఒకసారి దీనికి క్లారిటీ ఇవ్వండి. క్వశ్చన్ ఆయన మీరన్నా ఒకసారి క్వశ్చన్ స్పష్టంగా ఆగండి. లింగం యాదవ్ గారు రైతుల గురించి మాట్లాడి అడుగుతా, ఒక్క నిమిషం ఆగండి, నేను మళ్ళీ వస్తాను. లింగం యాదవ్ గారు వస్తాను, ఒక్క నిమిషం. దాని గురించి ఒకసారి క్లారిటీ ఇవ్వండి, చెప్పండి. సో ఏంటి 26 వసంతాలు అని చెప్పేసి అన్నారు ఇందాక లింగం యాదవ్ గారు చెప్పిన దానికి మీరు ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఇది 26వ వసంతం. మేము పార్టీ ఆ రోజు జలదృశ్యంలో 2001 ఏప్రిల్ 27 రోజు అనేది మేము లాంచ్ చేసుకున్నాము. దాన్ని మేము వసంతంగా తీసుకుంటాం. మేము ఆ పార్టీని ఇప్పుడు మా ఇంట్లో ఫంక్షన్ కు నేను ఎప్పుడు చేసుకోవాలో నా ఇష్టం ఉంటుంది. ఇప్పుడు ఎవరో వచ్చి ముహూర్తాలు పెట్టాల్సిన అవసరం లేదు కదా. 26వ వసంతము అని మేము చాలా ఘనంగా చేసుకుంటా ఉంటే వీళ్ళ గుండెలు ఎందుకు రైలు పరిగెడతా ఉన్నాయండి? వీళ్ళు ఎందుకు అంత అక్కస్సు వెళ్ళగడతా ఉన్నారండి? వీళ్ళ ముఖ్యమంత్రి గారే తొందర మా మాజీ ముఖ్యమంత్రి గారు పేరు తీయకున్నా సరే వీళ్ళు ఫ్రస్ట్రేషన్ మాట్లాడితే ఈరోజు సంబంధం లేని టాపిక్ తీసుకొచ్చి ఈ రోజు రచ్చ చేస్తా ఉన్నది. అలా ముఖ్యమంత్రి గారు ఒకటి, వీళ్ళు ఒకటి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నీ పార్టీ పేరు ఏముందో చూసుకుంటాం కదా, చూసుకుంటాము. ఆ రోజు రకరకాల గుర్తుతో పోటీ చేసినాము. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా 26వ వసంతము 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ వసంతంలో కడుగుపెట్టాం. సరే వాట్ ఎవర్, దీని గురించి క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఓకే. బట్ ఇంకొకటి ఏంటంటే, సరే ఇంత జరిగిన తర్వాత నేను అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ గురించి ఏమైనా మాట్లాడతారా? కల్వకుంట్ల కవిత పెట్టిన కొత్త పార్టీకి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ గురించి ఏమైనా చెప్తారా, మాట్లాడతారా నేను వెయిట్ చేశారు. సో దాని గురించి ఎందుకు ఇప్పటి వరకు, ఇందాక మల్లేశ్వర్ గారు కూడా అదే పాయింట్ అన్నారు, మొన్నటి వరకు సరే కూతురా సస్పెండ్ చేస్తారా మాట్లాడలేదు ఓకే. బట్ ఇప్పుడు ఒక పార్టీ పెట్టారు, ఆ పార్టీకి అధ్యక్షురాలు ఆవిడ మాట్లాడుతున్నా కూడా ఇప్పుడు కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకు ఆ పందికొక్కులు కానీ ఆ దోపిడి దొంగల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? పార్టీ ఉన్నది, దాని గురించి ఏమన్నా ఎప్పుడన్నా కేసీఆర్ మాట్లాడిండా, లేకపోతే రేవంత్ రెడ్డి మాట్లాడిండా? ప్రజా సమస్య, ఒక్క నిమిషం వినండి. ఈరోజు ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి. విలువైన సమయాన్ని మనం ప్రజా సమస్యల గురించి మాట్లాడి ప్రజలకు మంచి చేసే విషయాలు మాట్లాడాలి. కానీ ఆల్లేదు సూర్లేదు అల్లు పేరు సోమలింగం అన్నట్టు ఆ పార్టీ పేరే టీఆర్ఎస్ కాదు. ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ మీరు చూసుకోవాలి. అసోసియేషన్ కింద బావర్చి ఆర్టీసీ ఎక్స్లో బావర్చి ఉంటది. ఇక ఊరు కూడా తీసుకుపోతాడు, దాన్ని న్యూ బావర్చి, గ్రీన్ బావర్చి కానీ ఇష్టమైన బావర్చి పెట్టుకుని ఏదో అమ్ముకున్నట్టు. వాళ్ళు అసలు పార్టీకే రిజిస్ట్రేషన్ లేదు. ఫస్ట్ మీరు మరొకసారి టీఆర్ఎస్ ఏ అది, ఎందుకంటే అసోసియేషన్ పెట్టారు. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇట్లానే వచ్చింది. ఫస్ట్ అసోసియేషన్ వచ్చి తర్వాత ప్రజల మూడును గమనించి వాళ్ళు దాని పార్టీ కన్వర్ట్ చేసుకుంటా ఉన్నారు. అసలు అది కన్సిడరబుల్ సబ్జెక్టే కాదు. కేసీఆర్ స్థాయిలో మీరు ఒక్కసారి ప్లే కింద చిన్నగా అసోసియేషన్ లేకపోతే మేము దేనికైనా సిద్ధం. మీరు ఒకసారి ప్లే చేయండి. ఇప్పుడే అసోసియేషన్ అని స్పష్టంగా జెండాలో వాళ్ళే పెట్టిరండి, మేము సొంత కవిత్వం కాదు. అసలు రాష్ట్రంలో దయచేసి మీరు అనకండి టీఆర్ఎస్ అని చెప్పేసి. ఎలక్షన్ కమిషన్ గుర్తించలేదు, పార్టీ గుర్తింపు ఉందా? పార్టీ గుర్తింపు ఉందా?
ఏమన్నా మాట్లాడుతుంది టీఆర్ఎస్ గుర్తింపు ఉందా మీరు చెప్పండి. తన కవిత గారు అన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ గుర్తింపు ఉన్నదా చెప్పండి మీరు ఫస్ట్. గుర్తింపు ఉంటే మనం మాట్లాడుతాం టీఆర్ఎస్ అని చెప్పేసి. గుర్తింపే లేదు అసలు, పార్టీ అది గుర్తించలేరు. అసోసియేషన్ అది పార్టీ కాదు. ఇప్పుడు మీరు ప్లే చేస్తా అన్నారు కదా, మీరు ప్లే చేసుకోండి. పెట్టుకోండి ఆ వీడియో ప్లే చేయండి, నేను మళ్ళీ వస్తాను. లింగం యాదవ్ గారు, సో ఇప్పుడు చెప్పండి ఏం చెప్తారు? ఇందాక మీరు అన్నదానికి కూడా క్లారిటీ ఇచ్చారు దిలీప్ గారు. ఏం క్లారిటీ ఇచ్చారండి? క్లారిటీ లేదు. ఏం కావాలి బ్రదర్? ఏం క్లారిటీ కావాలి? నా ఇంట్లో పండుగ నువ్వు ముహూర్తం పెట్టదు ఇక. అరే నీకు నువ్వు మాట్లాడకు, విను, నీకేమైనా తెలియదు. నీకు నువ్వు ఎలక్షన్ కమిషన్ పక్కనే ఉందిగా, గూగుల్లో చెక్ చేయి. బా పార్టీ ఆవిర్భావ దినోత్సవం మీకెందుకు బాగా, మీకు ఎందుకు బాగా అవుతా ఉన్నది? పార్టీ ఆవిర్భావ దినం గురించి కూడా మీకేం బాగా? ముఖ్యమంత్రి గారికి ఏం బాగా? ఎప్పుడు పుట్టిన అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. జలదృశ్యంలో చాలా మంది సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. ఈ రోజు కూడా మీరు చూడండి, ఈ రోజు కూడా జలదృశ్యం ఫోటో మీకు కావాలంటే చూపిస్తా. ఒకటి మీరు ఇందాక టీఆర్ఎస్ గురించి అడిగారు కాబట్టి దాని గురించి మీకు ఆల్రెడీ వీడియో ఇందాక వచ్చింది. చెప్పండి లింగం యాదవ్ గారు. నేనేమంటున్నా, ముందు బీఆర్ఎస్ నాయకుడు టీఆర్ఎస్ నాయకుడు క్లారిటీ తెచ్చుకోండి. పస్తాల పార్టీ జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ, దానికి ఉండవలసిన లక్షణాలు ఏంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో పోయి తెలుసుకొని మీరు మాట్లాడండి. గుర్తింపు లేదని అంటున్నారు మీరు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ క్లారిటీ లేదంటే అసలు ఆ పార్టీకి గుర్తింపు లేదని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడున్న కేసీఆర్ పార్టీ అసలు ఆయన జాతీయ అధ్యక్షుడా రాష్ట్ర అధ్యక్షుడా? ఆయన కేటీఆర్ ఏం అధ్యక్షుడు? దానికి ఉన్న లక్షణాలు ఏదైనా ఫుల్ఫిల్ అయినాయండి? ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తించాలంటే బేసిక్ క్రైటీరియా ఫుల్ఫిల్ కావాలని బీఆర్ఎస్ నాయకులకు తెలుసా అండి? అందుకే వాళ్ళు మరమనిషి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ మరమనిషి ఏం మాట్లాడుతుండో వాళ్ళకే అర్థం కావట్లేదు. ఇంకా బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతుండు, రైతుల గురించి మాట్లాడుతుండు. చర్చ సర్లే, రైతుల గురించి ఆయన మాట్లాడి కాబట్టి నీకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే చర్చ దగ్గర సమాధానం లేనప్పుడు బీఆర్ఎస్ నాయకుడు ఇష్టం ఉన్నాడు మాట్లాడు. ఇవాళ ఖమ్మంలో రైతులకు వేడి లేచింది ఎవరండి? రైతులని 10 ఏళ్లుగా అరికోత పెట్టింది బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కదా. మర్చిపోయిన రైతులను ఏ విధంగా చేశారో నేను చెప్పడం కాదు. ఎన్సీఆర్బీ రికార్డు ప్రకారం కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే తెలంగాణ మీ హయాంలోనే కదా దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. మీరు మాట్లాడతారా రైతుల గురించి? ఇవాళ దేశ చరిత్రలోనే ఏకకాలంలో 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర ఇది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవాళ రైతులను ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. మీరు రైతులకు ఇవాళ గుర్తొచ్చిరా? 10 ఏళ్లలో ఏనాడైనా రైతుల కాడికి పోయిరా? పొలాల కాడికి కళాల కాడికి పోయి మీరు రైతులను పట్టించుకురా? మీరు బీజేపీ తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ కాదా? కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంటే సరే అంటే ఓకే, ఈ విషయాల గురించి కాంగ్రెస్ ఫైట్ చేస్తుంది, మేము చూస్తూనే వస్తున్నాం. బట్ ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి సరే మీరు అన్న ప్రశ్నల గురించి వీటి గురించి గట్టిగా కేసీఆర్ ని నిలదీసినా బాగుండేది. కానీ ప్రతి కవిత అంశం ఎందుకు లేవనెత్తుతున్నారు? కవిత అన్నదానికి సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి ఎందుకు అడుగుతున్నారు? ఎందుకు అంత ఇంట్రెస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి? అండి కవిత అంటే ఎవరండి? మరి 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా చేసింది, ఎమ్మెల్సీ ఉంది. స్వయంగా కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కూతురు చెప్తుంది కండి అవినీతి జరిగింది, అవినీతి పందుకోక్కులు ఉన్నాయి, రాబందులున్నాయి, 10 ఏళ్ల తెలంగాణలో దోచుకున్నారు, సామాజిక న్యాయం లేదు, అవినీతి వాటాల పంపకాలు జరిగినాయని చాలా స్పష్టంగా చెప్తుంది. అంటే అది బీఆర్ఎస్ పర్సనల్ కదా, అది వాళ్ళ వ్యక్తిగత అంశం కదా. మీరెందుకు కవిత గురించి కవిత ఆన్సర్ చేయాలి? కవిత చెప్పిందనే మీరు సీనియర్ జర్నలిస్టు. దిస్ ఇస్ నాట్ ఏ తెలంగాణ ప్రజల కష్టార్జిత సొమ్మండి. ఇందులో మీ సొమ్ము ఉంది, నా సొమ్ము ఉంది. తెలంగాణ 4 కోట్ల ప్రజల చెమట చుక్క రక్తం ఉందండి. ఏం మాట్లాడతారండి? అంటే 1000 కోట్లు దోసుకొని ఫామ్ హౌస్ కట్టుకుంటే తెలంగాణ ప్రజలు మాట్లాడదు. నేనే ఇంటి సమస్య కాదండి. దిస్ ఇస్ నాట్ ఏ దేర్ హోమ్ ఇష్యూ, ఫ్యామిలీ ఇష్యూ కాదు. తెలంగాణ ప్రజల సొమ్మండి. మల్లేశ్వర్ గారు ఇందాక ఒక పాయింట్ అన్నారు, లింగం యాదవ్ గారు. మల్లేశ్వర్ గారు చాలా క్లియర్ గా ఆయన చెప్పిన 4 మాటల్లో చాలా క్లియర్ గా ఒక మాట అయితే చెప్పారు. సరే మీరు అంటున్నారు ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి, తెలంగాణ ప్రతి ఒక్కరి చెమట చుక్క సంబంధించి వాళ్ళు దోచుకున్నారని చెప్పేసి అంటున్నారు కదా. సరే దాని గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మీరు ప్రూవ్ చేయాలి కదా. వాటికి సంబంధించి ఇంతవరకు కేసులే అక్కడ ఉన్నాయి, ఎందుకో కేసీఆర్ ఇంతవరకు అరెస్ట్ చేయలేకపోయారు అని ఇందాక ఆయన అడిగారు కదా. దానికేం చెప్తారు మరి? ఎస్ డెఫినెట్ గా అండి. కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని నమ్ముతుంది. ఏదైనా కూడా చట్ట ప్రకారం జరుగుతుంది. ఎంక్వైరీ నడుస్తున్నాయి, చివరి దశకు వచ్చినాయి. మేము ఎప్పుడు కూడా పిచ్ హంటింగ్ వాళ్ళు లెక్క ఎప్పుడు వస్తుంది? చివరి దశకు
వచ్చిందన్నారు కదా, ఇంకా ఎంతకాలం ఎంక్వైరీ నడుస్తుంది. ఇప్పుడు సిబిఐ కేసుకి ఇచ్చాం, సిబిఐ బీజేపీ నాయకులు యాక్ట్ చేయట్లేదు, ఇక్కడ ఎంక్వైరీ నడుస్తుంది. అంటే ఏమిచ్చారు సిబిఐకి? కాళేశ్వరంలో అవినీతి జరిగిందనేది మేము చెప్పడం కాదు, రిపోర్ట్ ఇచ్చింది. ఇవాళ ఎన్ఎస్ఎన్సీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ చెప్పింది కనీసం ప్లానింగ్ లేదు, డిజైన్ లేదు, ఎగ్జిక్యూషన్ సరిగా లేదని. బీజేపీ నాయకులు కేంద్ర మంత్రులే, స్వయంగా కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి కూడా వచ్చి బీజేపీకి ఏటీఎం గా మారిందన్నారు. మరి ఎందుకు యాక్ట్ చేయట్లేదండి? 48 గంటలు అడిగారు, మరి ఇప్పుడు 9 నెలలు అవుతుంది దాదాపుగా, ఎందుకు యాక్ట్ చేయట్లేదండి? చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పాయింట్ క్లారిటీ తీసుకుందాం. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం ఆగండి. ఈ పాయింట్ ఒక్కసారి తీసుకుని మళ్ళీ వస్తాను. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? సిబిఐకి ఇచ్చినా కూడా మీరు 40 రోజులు ఇంత టైం పాస్ చేస్తుందా కేంద్రం? నిజమే, మా మంత్రులు మాట్లాడింది, కిషన్ రెడ్డి గారు మాట్లాడిన మాట వాస్తవం. దాంట్లో బండి సంజయ్ గారు మాట్లాడింది, మేమేమి దాన్ని వెలిక్కి పోవడం లేదు. దీంట్లో జరిగింది ఏంది? అర్ధరాత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు సిబిఐకి ఇస్తున్నాయి, దీన్ని అటు ఇటు ఉంది కేసు, అంతర్రాష్ట్ర వివాదాలు ఉన్నాయి, అప్పుడర్థమైంది ఆయనకు ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే కేసీఆర్ గారు, హరీష్ రావు గారు హైకోర్టుకి వెళ్ళిందండి. వాళ్ళకి తెలియదు హైకోర్టు ఏం చేసింది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకూడదు అనేది తెలిసింది. ఆ పరిస్థితిలో సిబిఐకి ఇచ్చినారు. ఇప్పుడు సిబిఐ హైకోర్టు ఆఖరికి మొన్న ఇచ్చిన జడ్జిమెంట్ ఏం చెప్పండి? ఇప్పుడు మీరు ఎయిత్ సెక్షన్ ఫాలో కాలేదు, ఇట్ ఈస్ ఇల్లీగల్ అన్నది. దీనికి కారకులు ఎవరు? రేవంత్ రెడ్డి గారు కాదా? ఆయన వేసిన కమిషన్ కాదా? లేదా ఆ కమిషన్ కాదా? విను కమిషన్ కాదా? అటువంటి చెత్త కేసును, బలహీనమైన కేసును, దాన్ని పిప్పి చేసి చట్టపరంగా ఉన్నటువంటి కేసు ఆయన దృష్టిలో బాగా అవినీతి చేసిన మాట. హైకోర్టులో స్టే ఉంది కాబట్టి మీరు ఏం చేయలేకపోతున్నారు. సునీత గారు దానికి సంబంధించిన సరి అయిన ఫైల్ కూడా సిబిఐకి పంపలేదు వీళ్ళు. ఇప్పుడు 4 రోజులు అయింది, మేము సిబిఐ పోయి రిప్రజెంటేషన్ ఇస్తాం, ఎందుకు పోతలేరు? మరి అర్జెంట్ గా అది పోవాలి కదా. ముఖ్యమంత్రి గారు వారానికి 2 సార్లు ఢిల్లీకి వెళ్తారు కదా. మళ్ళీ వస్తాను వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం. ఆ పాయింట్ క్లారిటీ తీసుకున్నాను. యాక్చువల్ గా లింగం యాదవ్ గారికి మీకు ఒక సబ్మిషన్ ఉందంటే దిలీప్ గారు తొందరగా చెప్పండి, మళ్ళీ ఆయన ఆన్సర్ చెప్పాలి. లింగం యాదవ్ గారు అందరు మాట్లాడుతూ కవిత గారు దానికి ఆన్సర్ చెప్పాలంటే కవిత గారు చేసిన ఆరోపణలు తిందామా లేకపోతే కోర్టు చెప్పేది తిందామా? ఈరోజు కొండా సురేఖ గారు బిడ్డ ఏం చెప్పింది వాళ్ళ గురించి అది చూసుకోవాలి. ఈరోజు అనిరుద్ధ్ రెడ్డి గారు కాంట్రాక్టర్లలో కమిషన్ ఎట్లా జరుగుతుంది చెప్పిర్రు, అది చూసుకోవాలి. రాజగోపాల్ రెడ్డి గారు ఏం మాట్లాడితే అది చూడాలి. వాటి అన్నిటికీ వాళ్ళ స్వయంగా వాళ్ళ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రుల పిల్లలు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి తరుణం మనం చూస్తా ఉన్నాము. ఇంకా ఒకటి చూస్తే సిబిఐకి మిత్రమా మీరు మాట్లాడిన తర్వాత మాట్లాడు మిత్రమా, సిబిఐకి ఇవ్వాలంటారు. ఇవ్వాలని మేము కూడా అడుగుతా ఉన్నాం కదా. సిబిఐ ఒకటి అడిగింది, ఏసీబీ ఎఫ్ఐఆర్ పంపియండి అని సిబిఐ ఎప్పుడో అడిగింది, ఇప్పటివరకు ఎందుకు పంపిస్తారు? ఒక్క నిమిషం, దీని గురించి క్లారిటీ తీసుకుందాం. లింగం యాదవ్ గారు, సో 2 పాయింట్లు చెప్పారు, కరెక్టే. ఇప్పుడు కేవలం కేసీఆర్ కూతురు గురించి టార్గెట్ చేస్తే ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో మంత్రుల పిల్లలు కూడా మాట్లాడారు కదా, మరి వాటి గురించి ఎందుకు రేవంత్ రెడ్డి మాట్లాడట్లేదు అనేది కూడా పాయింటే. నేనేమంటున్నా, డెఫినెట్ గా ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ ఉంది. డెఫినెట్ కూడా మీ దగ్గర సొంత పార్టీ కాబట్టి మాట్లాడద్దా? ఎవిడెన్స్ చూపెట్టమంటున్నామండి. ఎవిడెన్స్ గదే సేమ్ కవిత ముచ్చట్లు కూడా అప్లై చేసుకో. శోధ ఎవిడెన్స్ అండి. కవిత ఏమే ఆధారాలు చూపించింది? నాయకులే కంప్లైంట్ చేయండి. ఎవరైనా అవినీతి జరిగితే ఈ ప్రభుత్వంలో ఎక్కడైనా మీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రూవ్ చేయండి. మీరు కోర్టుకెళ్ళండి, కంప్లైంట్ చేయండి పోలీసులకు. అరే మిమ్మల్ని ఎవరట్టుకున్నారు? మీరు ఏం చేస్తున్నారు? ఇవాళ ఎక్కడ సమస్య వచ్చిందండి? మీ 10 ఏళ్ల పాలన జరిగింది. కవిత గారంటే కవిత గురించి కవిత ఎందుకు మాట్లాడడం కాదు, తెలంగాణ ప్రజల తొమ్మండి అది. ప్రజల కష్టార్జితం వాళ్ళు మాట్లాడితే ఎట్లండి? ఇంకొకటి, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే ఇష్టం ఉన్నట్టు ప్రభుత్వం లేదు. నేను ఇంత ముందు కూడా చెప్పినండి, గతంలో కూడా చాలా స్పష్టంగా ఇచ్చిన, మీ టీవీ ఛానల్ ద్వారా కూడా చెప్తున్నా, ఎక్కడైనా ఆధారాలు ఉంటే ఇప్పుడే ఇమ్మీడియట్ గా స్టూడియో నుంచి వెళ్ళి కంప్లైంట్ చేయమనండి. పక్కనే ఉంది కదా పోలీస్ స్టేషన్, కంప్లైంట్ చేయండి, ఏసీబీ కంప్లైంట్ చేయండి. లేదా మీకు ఎక్కడైనా ఆధారాలు ఉంటే మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఇది ప్రజాప్రభుత్వం అండి. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వం. మీ లెక్కన గడిలో కూర్చొని గడిల పాలన చేయలేదు. ప్రభుత్వంలో సుమోటో తీసుకొని కేసులు పెట్టి విచారణకు ఆదేశించు. ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది కదా లింగం యాదవ్ గారు. వాళ్ళు చేసినట్టు వ్యాఖ్యల మీద మీరు ఒక విచారణకు ఆదేశిస్తే మంచిగా ఉంటుంది కదా మిత్రమా? తీసుకోవచ్చు కదా. ఉత్తుతానే ఇప్పుడు ఎవరైనా అడిగినా అడగకుండా అన్నిట్లా పోతా ఉంటావు కదా.
పోయి ఎట్లా కేసీఆర్ ఎట్లా ఇరికిద్దామని చెప్తే వచ్చి బొక్కబోర్లో పడతా ఉంటారు. హరీష్ రావు గారిని ఇరికిద్దామని బొక్కబోర్లో పడతా ఉంటావు. ఇట్లా పోయి నీ సొంత కుటుంబ సభ్యులేగా వాళ్ళంతా. ఇప్పుడు నీ మంత్రివర్గం నీ కుటుంబం కాదా, నీ ఎమ్మెల్యేలు ఎవరు? వాళ్ళ మీద తీసుకోవచ్చు కదా. వాళ్ళ మాటలు ఎందుకు తీసుకుంటారు? ఎందుకు సెటిల్మెంట్ చేసుకుంటారు? మర మనిషి కాదు మీరు వినండి, మర మనిషి కాదు కవిత ఎర మనిషిగా ఉంది. వేటాడే మీరు ఒక జంతువును ఒక ఎరేస్తాము. కవిత మర మనిషి అని వేస్తున్న కామెంట్లు, మర మనిషి అని కామెంట్లు చేస్తున్నట్టు కవిత గారు ఆమె ఎర మనిషిగా ఉంది. ఎర అంటే ఎవరైనా ఒక దాన్ని వేటాడే ముందు ఏం చేస్తారంటే ఒక దాన్ని ఎరగా వేస్తారు. ఆ ఎరగా వేసే ప్రయత్నంలో కేసీఆర్ గారిని వేటాడే ఉద్దేశంలో ఏం చేస్తున్నాయి అంటే కొన్ని పార్టీలు ఆ వేటకు ఈ కవితను పాపం ఎరగా వేస్తా ఉంటారు. ఎవరు ఎర్రగా కవితను వేస్తున్నారు? బరాబర్ రేవంత్ రెడ్డి గారే ఎరగా వేస్తున్నారండి. రేవంత్ రెడ్డి ఇప్పుడు మీరు ఇంకొకటి పీసీఆర్ తో ఒకసారి చూపించండి. ఇందాక నేను చూసాను, గూగుల్లో కూడా చూసాను, టీఆర్ఎస్ అనే ఉంది కింద అసోసియేషన్. నేను కూడా చూపిస్తా అసోసియేషన్. ఇప్పుడు నేను కూడా డౌన్లోడ్ చేసి చూపించిన కదా పార్టీ పేరు, మీరు జూమ్ చేసి చూపించండి. ముందు మీ పార్టీ ఏ పార్టీ చెప్పండి. నిన్న మీ పార్టీ ఆవిర్భావం టీఆర్ఎస్ జరిగిందా? నేను అనేది జెండాలు లెటర్ టీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ అని ఉంది. కింద మాత్రం సేన అసోసియేషన్ అని ఉంది. అసోసియేషన్ దాని పార్టీ కాదు, అసోసియేషన్. ఈ అసోసియేషన్ పట్టుకొని మనం పార్టీ అయింది, పార్టీ గురించి మాట్లాడొద్దు. పార్టీకి వచ్చినప్పుడు అప్పుడు స్పందిద్దాం. స్పష్టమైన ఆధారాలతో ఏమైనా తీసుకొస్తే అప్పుడు స్పందిద్దాం. అసోసియేషన్ పెట్టుకున్న వాళ్ళతో మనమే మాట్లాడతాం. పార్టీకి వచ్చి నిజంగా రేవంత్ రెడ్డి ఎరగా వేస్తున్నాడా కవితని? బరాబర్ ఆమె రియాక్ట్ అవ్వట్లేదు. ఆ మాట ఏదో కేసీఆర్ చెప్పొచ్చుగా. 100 సమస్యలు స్పందించవచ్చండి. ఈ రోజు మా పార్టీని ఎట్లా పటిష్టం చేసుకోవాలి, ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలి, 100 అంశాలు కవిత అంశమే ఏదైనా మాట్లాడతాం. నిరాధారమైన ఆరోపణలు చేస్తారు. కేసీఆర్ ప్రజా సమస్యలు అంటే ఏం మాట్లాడుతున్నాండి? నేను ఒక్క నిమిషం అండి. కేసీఆర్ అసెంబ్లీకి వస్తుండా అండి? కాన్స్టిట్యున్సీ ప్రజలకు అందుబాటులో ఉందా అండి? అసలు ఆయన సమస్యలు తెలుసా అండి? ఏం మాట్లాడతారండి? పార్టీ మీటింగ్ లో తప్ప కేసీఆర్ 2.5 సంవత్సరాలుగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అనే మర్చిపోయిండు. మరమర్చి ఆయన గురించి మాట్లాడతాం ఏంటండి? ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు, వెంకటరెడ్డి గారు, సో మీ సబ్మిషన్ చెప్పండి. ఇప్పుడు ఒక్కటి మేడము, అక్కడ జరుగుతున్నది ఏంది? నేను మల్లేశ్వర గారు మాట్లాడిన తర్వాత చెప్పాలనుకున్నా, నాకు టైం ఇవ్వలేదు. మల్లేశ్వర గారు చాలా చక్కగా చెప్పినారు తెలంగాణలో ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు. భారతీయ జనతా పార్టీకి మాకేమి ఉత్సాహం లేదు బీఆర్ఎస్ పార్టీతో పోవాలనేటువంటిది. భారతీయ జనతా పార్టీ ఒక్కొక్కటిగా ఢిల్లీ దగ్గర నుంచి, అంత బలమైన ఆపున ఢిల్లీ దగ్గర నుంచి, హర్యానా దగ్గర నుంచి, మహారాష్ట్ర దగ్గర నుంచి, బీహార్ చివరికి ఇక్కడి వరకు ఇప్పుడు రేపు వచ్చేటువంటి ఫలితాలు ఏవైతున్నాయో దాంట్లో కూడా మేము బ్రహ్మాండంగా, తమిళనాడులో స్టాలిన్ గవర్నమెంట్ రాదు మీరు గుర్తుపెట్టుకోండి, మమతా బెనర్జీ ఓడిపోతుంది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ కోణంలో 4వ తేదీన వచ్చే రిజల్ట్స్ తర్వాత 4 రోజుల తర్వాత ప్రధానమంత్రి గారు హైదరాబాద్కు వస్తున్నారు మీరు గుర్తుపెట్టుకోండి. మా టార్గెట్ నెక్స్ట్ హైదరాబాదు కేంద్రంగా తెలంగాణ. తెలంగాణలో మాకు ఉన్నటువంటి పొటెన్షియల్ అన్ని రకాల సిద్ధాంత రీత్యా, భావ సౌరూప్యత దృష్ట్యా సారవంతమైన నేల భారతీయ జనతా పార్టీ దున్నుకోవడానికి, పండించుకోవడానికి. ఆ కోణంలో మేము ప్రయత్నం చేస్తాం. మాకు ఎవ్వరు అవసరం లేదు. మేము ఏమి లేకున్నప్పుడే 52 సీట్లలో మొదటి స్థానంలో గెలిచినామండి లోకసభ వచ్చినటువంటి ఫలితాల ప్రకారంగా. ఏం అవసరం అండి మాకు? కాబట్టి అది క్లారిఫై చేస్తున్నాం. ఏ పార్టీ ఉంటుంది, ఏ పార్టీ ఉండదు, ఏ పార్టీ ఎవరు కలుస్తారు, ఏ పార్టీలో కలుస్తారు మాకు అవసరం లేదు. రేపు ఎవడైనా వచ్చి మా పార్టీలో కలుస్తామంటే చెప్పాలి. ఇప్పుడు జరిగింది ఏంటి? ఢిల్లీలో జరిగింది 7 మంది రాజ్యసభ సభ్యులు కలిసినారు. మీరు ఊహించినారా? బెంగాల్లో వస్తున్నారు కదా. ఒక్క నిమిషం ఆగండి. మల్లారెడ్డి ఫ్యామిలీతో పాటు జాయిన్ అవుతున్నారంటే ఎన్ని సీట్లు ఇస్తున్నారు? మాకైతే అధికార పూర్వకంగా సమాచారం లేదు. మీరు ఒకవేళ మీకు ఉన్నట్టయితే ఎవరైనా మల్లారెడ్డి కోడలు వచ్చి కలిసింది కదా, కలిసి ఆమె వచ్చింది విద్యా సంస్థలకు సంబంధించినటువంటి కార్యక్రమాల వల్ల గౌరవ ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళిన మాట వాస్తవము. వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు చెప్తారు, కలిసినప్పుడు మేము చెప్తాము. ఎందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి భయం ఏంటంటే ఒకటే మాట, రేవంత్ రెడ్డి గారి భయం ఏంటంటే కలుస్తారా లేదా చెప్పు, కలుస్తారా, ఆ పక్కింట్లో ఏం జరుగుతుంది, భార్య భర్తలు కొట్లాడుకుంటారా, అత్త కోడలు కొట్లాడుకుంటారా, ఇది ఆయనకు ఉండేటువంటి రాజకీయాలు. నిన్న కేసీఆర్ మాట్లాడినప్పుడు ఒక పాయింట్ అయితే క్లియర్ గా చెప్పారు, అటు ఒక కాలు ఇటు ఒక కాలు వేస్తామంటే కుదరదు, పార్టీ లైన్ లో ఖచ్చితంగా ఉండాలని కేసీఆర్ మాట అన్నారు. అంటే వీళ్ళనే ఉద్దేశించి అన్నారా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎవరైనా ఉండొచ్చు. రేపు అంటే మల్లారెడ్డి బీజేపీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళ ఫ్యామిలీ అందరికి మేము మా దగ్గర అధికార పూర్వకంగా ఆయన మా పార్టీలో చేరుతాడు అనేటువంటిది మా దగ్గర సమాచారం లేదు. అప్పుడు ఉన్నప్పుడు తప్పకుండా ఆయన చెప్తాడు, మేము చెప్తాం కదా. ఎవరైనా రావచ్చు, లింగం యాదవ్ గారు రావచ్చు మా పార్టీలోకి.
బలంగా బీజేపీ ఉన్నట్టయితే సీట్ అక్కడ కాంగ్రెస్ లో దొరకకపోతే అక్కడ రాజీనామా చేసి మా పార్టీలోకి రావచ్చు కదా. దాంట్లో పెద్ద విచిత్రమే ఉంది, విచిత్రమే ఉంది. గతంలో మా పార్టీతో ఆయనకు సంబంధాలు కూడా ఉన్నవి. నేను కాదు, ఎవరు ఏ పార్టీ ఉంటారు ఏంటనేటువంటిది దాని తర్వాత కాలం నిర్ణయిస్తారు. బీజేపీకి వ్యతిరేకమన్నా, బీజేపీకి వ్యతిరేకమన్నా ఈ దేశ రాజ్యాంగాన్ని రాజ్యాంగం ప్రకారమే పోవాలనుకో. ఎవరు రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని తుంగలో దొక్కింది 1975-76లో ఇందిరాగాంధీ గారు. అది సవరించుకుంటే చాలా సంతోషం. మార్చే పరిస్థితులు బీజేపీ చేస్తున్నా. ఈ దేశంలో భిన్నత్వంలో ఏది లేదు. ఇప్పుడు ఒకటి మేడము, రేపు రిజల్ట్స్ వస్తాయి. ఎందుకు తొందర, ఎందుకు? కాంగ్రెస్ ఎక్కడ ఉంటది, మమతా ఎక్కడ ఉంటది, స్టాలిన్ ఎక్కడ ఉంటాడు, ఎవరెక్కడ ఉంటారు అనేది ప్రజల తీర్పు గొప్ప మేడము. ఏ ప్రజల తీర్పు ఏదొచ్చినా మేము శిస్తావిస్తాము. ఈవీఎంలు బ్యాలెట్ పేపర్లు కాంగ్రెస్ లాగా మాట్లాడాం మేము. అది జరగబోతుంది. జరిగిన తర్వాత మోదీ గారు వస్తున్నారు. ఒక్క నిమిషం అండి, మీరు ఎంత తొందరగా చెప్పండి, మల్లేశ్వర్ గారితో మాట్లాడాలి. చెప్పండి. వెంకరెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే 7 ఆప్ ఎంపీలు మా దగ్గరకు వచ్చిర్రు అంటే ఈ రోజు అనైతికంగా ఈరోజు 7 ఆప్ ఎంపీలను గుంజుకుంటా ఉన్నాం. ఈరోజు మీ ప్రభుత్వం పడిపోదు కదా. ఆప్కు 10 మంది ఎమ్మెల్యేలు, 70 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను 14 సంవత్సరాల కాంగ్రెస్ సంబంధించిన ఏం చేశారండి? మాట్లాడతారు మీరు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడతారు. ఎన్ని రాష్ట్రాల ప్రభుత్వం కాదు మేడం, 2014 తెలంగాణ ఏర్పడిన తర్వాత 60 నుంచి 65 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ సంబంధించిన పార్టీ ఫిరాయించారు. గ్యాంగ్ 7 గుంజుకుంటా ఉన్నారు. 7 గుంజుకుంది ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు 2014 తెలంగాణ ఏర్పడిన తర్వాత 60 నుంచి 65 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు, కమ్యూనిస్టులకు సంబంధించిన వాళ్ళు, వైఎస్ఆర్ సంబంధించిన వాళ్ళను మీరు పార్టీ ఫిరాయించి చేసిన తాత ముత్తాత కేసీఆర్ ఆయన మాట్లాడుతారు. ఇవాళ పార్టీ మధ్యప్రదేశ్ లో, కర్ణాటకలో, మహారాష్ట్ర ఇన్ని ప్రభుత్వాలు ఈ రాష్ట్రం గురించి మాట్లాడు. తెలంగాణ గురించి మాట్లాడండి. అక్కడ మీ ప్రతినిధులు ఉంటే మాట్లాడమని. వాళ్ళ గురించి పక్కన పెట్టండి. బీఆర్ఎస్ సరే, ఇతర పార్టీలో పక్కన పెట్టండి. బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీలో మల్లారెడ్డి ఉంటాడా, పోతాడా? ఫ్యామిలీతో సహా బీజేపీలో వెళ్తున్నాడు. స్పెషల్ ఇంటర్వ్యూ ప్రీతిరెడ్డి గారిది మల్లారెడ్డి గారి దగ్గర పోదాం. ఇప్పుడే స్టూడియో అయిపోగానే ఏడికి పోతారండి? ఎవరైనా మునిగిపోయి పడవెక్తారా? ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంది? మన మున్సిపల్ ఎలక్షన్ వాళ్ళ పరిస్థితి ఏంది? రీసెంట్ గా జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్ వాళ్ళ పరిస్థితి ఏంది? మునిగిపోతా ఉంది. బీజేపీ స్కోప్ ఉందా అండి? ఈరోజు ఏదైనా సరే నెక్స్ట్ జరిగే కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసే ఎన్నికలు ఏ పార్టీ అయినా ఏమన్నా కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ ముఖ్యమంత్రి రోజు రికార్డ్ చేసి పెట్టుకోండి. మళ్ళా రోజు ఉంటే ప్లే చేయండి. మీరు ఏదో జ్యోతిష్యం చెప్పినట్టు కాదు. ఈ మమత వీడియో పోతుంది, అలా స్టాలిన్ రాడు. ఇదేమన్నా మన పొద్దున మార్నింగ్ డిబేట్ ఇది పొలిటికల్ అనాలిసిస్ జ్యోతిష్యం కాన్సెప్ట్ లెక్క జ్యోతిష్య అంటే డైరెక్ట్ గా వెళ్ళింది కదా ప్రీతిరెడ్డి అటు బీజేపీ. చాలా స్పష్టంగా తను మీడియాకు బయటకు ఇచ్చిందండి. ఇట్లాంటి ఆరోపణలు వస్తాయని స్పష్టంగా చెప్పింది. మేము పోవట్లేము, మేము పోయింది ఏ క్యాంపస్ అనేది ఇక్కడ మేము లాంచ్ చేస్తాం. దాని ఇనాగ్రేషన్ కి పోతా ఉన్నది. ఈరోజు మోడీ గారు వస్తా ఉన్నారు. మోడీ గారు ఏంటంటే డిజిటల్ ఇండియా అని చెప్పేసి, ఏ క్యాంపస్ అని చెప్పేసి, ఏ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఇదంతా పెడతా ఉంటే తను మే 10 వస్తా ఉన్నది. మా వాళ్ళ పిలుస్తారండి. ఎందుకు పిలుస్తారు? ఇప్పుడు కేసీఆర్ గారిని పిలుస్తారు, కేటీఆర్ గారిని పిలుస్తారు, అందరూ పిలుస్తారు. ఏముందంటే ఇగో అది ప్రైవేట్ కార్యక్రమం. ప్రైవేట్ కార్యక్రమానికి మనం రాజకీయం రుద్దడం అనేది అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ప్రైవేట్ కార్యక్రమం అంటున్నారు కాబట్టి కేసీఆర్ మోదీ కలిసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైనా పిలుస్తారంటే పోవడం పోకపోవడం వాళ్ళ ఇష్టం ఉంటుంది. ప్రీతిరెడ్డి గారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమానికి మోదీ గారు వస్తున్న మాట వాస్తవము. దానికి మరి మీ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్, కేసీఆర్ మరి ఆ మీటింగ్ రావచ్చు కదా, పిలవాలి కదా. వాళ్ళు మిమ్మల్ని పిలిచిరో లేదో పిలిచిరండి, మీకు ఏం తెలుసు? మాత్రమే హైలైట్ అవుతా ఉంటది. ఇప్పుడు ప్రపంచ దేశాలలోనే కాన్ఫరెన్స్ లకి కేటీఆర్ గారిని పిలుస్తా ఉన్నారు. వీళ్ళు పిలవరా అండి? బరాబర్ పిలుస్తారు. ఎందుకంటే కేటీఆర్ గారు ఆల్రెడీ గ్లోబల్ లీడర్ ఎమర్జ్ అయిపోయారు. కేటీఆర్ గారు చెప్పండి, మీ పాయింట్ ఏంటి? బీఆర్ఎస్ నాయకుడు బహుశా ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని ఎవరైనా కలుసుకోవచ్చు. కానీ బీఆర్ఎస్ నాయకుడు కనీసం సోయి ఉంటే ఒక రాష్ట్ర పార్టీకి వెళ్లి సంస్థాగత ఇన్ఛార్జిని కలిసి చూడు,
దానికి ఇన్వైట్ చేయడానికి ఒక పార్టీ తరపున ఒక పార్టీ హెడ్ ఆఫీస్ పోయి పిలవడం అనేది బహుశా ఆ మేధావితనం ఏంది, బీఆర్ఎస్ నాయకుడు ఏం మాట్లాడుతున్నావు వాళ్ళ ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడికి పోతారండి. కార్యదర్శిని పిలవడానికి దాంట్లో ఏమన్నది? ప్రీతి రెడ్డి గారు మాట్లాడింది వినలేరా? చెవులు పని చేస్తలేవా? ఒకసారి ప్రీతి రెడ్డి గారు బయట ప్లే ఒక నిమిషం ఆగండి. మళ్ళీ ప్లే చేసిన టైం వేస్ట్ గానే ఏముండదు. ఒక నిమిషం మీకు ఎప్పుడైనా సరే ఏదైనా ఒకటి జరగాలి, ఏదైనా జరిగి బీఆర్ఎస్ పార్టీ అనేది నాశనం కావాలని కోరుకుంటారు తెల్లారేస్తే. కానీ ప్రజలకు మంచి చేసి మళ్ళా గెలవాలని చూస్తలేరు మీరు. ఎప్పుడైనా సరే దింపుడు గల్ల ఆశ మాత్రమే ఉంది మీకు, దింపుడు గల్ల ఆశ మాత్రమే ఉంది. ఎందుకంటే వీళ్ళ వాళ్ళకు పుల్లలు పెట్టో లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ కలిసి పెట్టి ఆరోపణలు చేసి గెలవాలని లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం అండి. మల్లేశ్వర్ గారు మాట్లాడిన తర్వాత మీ ఫైనల్ కమెంట్స్ తీసుకుంటాను. మల్లేశ్వర్ గారు, సో ఓవరాల్ గా ప్రజలు చాలా జరుగుతున్నాయి తెలంగాణలో, పాలిటిక్స్ చాలా టర్న్స్ తిరుగుతున్నాయి, అసలు చాలా కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అవుతుంది. కాబట్టి ఒకసారి క్లారిటీస్ ఇవ్వండి, ప్రజలు వాటిపైన ఫోకస్ చేయాలంటారు? కేసీఆర్ గారు మాట్లాడిన దాని మీదనే ఇంత చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ రాజకీయ కోణంలో చాలా అంటే అస్తవ్యస్తంగా ఉంది పాలన అని, తర్వాత ఇంకా తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించే ప్రయత్నం కూడా చేస్తుంది. ఎందుకంటే వాడు సూర్య తేజ సంబంధించిన దాని మీద విమర్శ అంటే ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదని చెప్పి మాట్లాడిన, అంటే మేము ఉంటే మమ్మల్ని గెలిపిస్తే మొత్తం దానికి పార్లమెంట్ అంతా దదరిల్లే ప్రయత్నం చేస్తాము అనే దాని బట్టలో చెప్పింది. కానీ వాస్తవంగా కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడి మా దగ్గరికి వెళ్ళి హన్మకొండ నుంచి కడియం కావ్య కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉన్నది. దానికి కిషన్ రెడ్డి కూడా స్పందించి జాబ్ ఇస్తున్నటువంటి సందర్భం ఉన్నది. ఇప్పుడు కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇప్పుడు సెంటిమెంట్ ను వాడుకోవాలని కేసీఆర్ ఒకవైపు చూస్తా ఉన్నాడు, కవిత కూడా అదే కోణంలో పోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 1000 ఎలుకలు తిన్న పిల్లి అంటే తీర్థయాత్రల మేరకు ఇక్కడ బీజేపీ మన సోదరుడు అంటున్నాడు, ఇది ఆపు ఎంపీలంటే విలీనం చేసుకునే అవకాశం ఉంది, రాజ్యాంగం కల్పించింది కదా. ఆ పద్ధతిలోనే గతంలో కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సందర్భం ఉంది కాదు, దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహిస్తే తప్పుపట్టవచ్చు, కానీ విలీనానికి సంపూర్ణ మద్దతు ఉండి విలీనం అయ్యే 2/3 మెజార్టీ ఉన్నప్పుడు అది డెఫినెట్ గా స్వాగతించాల్సిందే. ఇప్పుడు వాళ్ళకు అంటే ఆ పార్టీ మీద ప్రేమనా లేకపోతే వీళ్ళ మీద వ్యతిరేకతతో చేస్తున్నటువంటి పరిస్థితి అనేది మేము గమనించాలి. ఇక్కడ ఏది ఏమున్నప్పటికీ కూడా ఇక్కడ ఇంకా 2.5 సంవత్సరాలకు జరిగేటువంటి చర్చ ఇప్పటి నుంచే రగిలిచ్చే ప్రయత్నం అన్ని పార్టీలు చేస్తా ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు ప్రతిదానికి కవితను ఎక్స్పోజ్ చేస్తా ఉన్నారు, కానీ కవితకు ఈ 10 ఏళ్లలో భాగస్వామ్యం లేదా? ఇప్పుడు ఆ 10 కొక్కులలో ఆమె కూడా ఒక 10 కొక్కే కదా. ఇవాళ ఉద్యమకాల గురించి మాట్లాడుతుంది అక్కగానే, మరి అక్క అమ్మను అప్పుడు ఎంపీగా ఓడిపోతే ఒక 4 రోజులు ఖాళీగా లేదండి ఎమ్మెల్సీ దాకా పడ్డది. ఇవన్నీ ఇప్పుడు అనేది అప్పుడు ఉద్యమకాలు పనిచేయలేదా? ఉద్యమకాలు గుర్తు రాలేదా? ఇదంతా ఏంటంటే ఒక అధికారంలో ఉంటే ఒక మాట, అధికారము లేకపోతే ఒక మాట మాట్లాడే తీరు ఇలా రాజకీయ పార్టీలకు బాగా ఇదైతే ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా కవిత సంబంధం అట్లా అనుకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా చాలా ఘాటుగా మాట్లాడినటువంటి కవిత ఇష్యూలో కూడా మాట్లాడేది. నీకు అయితే సమాధానం చెప్పాలని కానీ కవితని వెనకేసుకెళ్ళినటువంటి సందర్భం ఏం లేదు. ఆడ కవిత ఏంటంటే పెద్ద ఇప్పుడు ఆమె మన పార్లమెంట్ పాకిస్తాన్ ఇండియాను పోల్చినటువంటి ఎంపీ మీద మాట్లాడిన తీరు ఇవన్నీ ఏంటంటే కొంత సెంటిమెంట్ ను రగిలించే ప్రయత్నం కవిత కూడా చేస్తా ఉన్నది. ఒక్కటి మాత్రం వాస్తవము, ఇలా కవిత పార్టీ పెట్టిన ఉద్దేశం కావచ్చు, పార్టీ పెట్టిన తీరు కావచ్చు, కాంగ్రెస్ ఓట్లను లేకపోతే ఇప్పుడు బీజేపీది నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి బీజేపీకి నలుగురున్నా సరే కరుడు గట్టిన వాళ్ళే ఉంటారు. వాళ్ళు మారడమో లేకపోతే జంపింగ్ చేయడం ఏదో ఉండదు. ఇక్కడ మారేదంతా కవిత పార్టీకి సపోర్ట్ దొరికేదంతా బీఆర్ఎస్ మీదనే ఆశ ఉన్నది. బీఆర్ఎస్ నుంచే ఉద్యమకారుల సెంటిమెంట్ తగిలించేదంతా కూడా కవిత ఆ కోణంలోనే చేస్తా ఉన్నది. అది ఎవరికి ఫిక్సింగ్ అవుతుంది? రేపు బీజేపీకో లేకపోతే కాంగ్రెస్ కో అటువంటిది తప్ప అక్కడ బీఆర్ఎస్ కు వచ్చేది అయితే ఏం లేదు. ఇప్పుడు ఇమీడియట్ గా కేసీఆర్ చేయాల్సింది కానీ బీఆర్ఎస్ చేయాల్సింది కానీ కవిత ప్రశ్నలకు కవిత ఆరోపణలకు సమాధానం చెప్తే కొంచెం ప్రజలు
దాన్ని అంటే పరిగణలోకి తీసుకొని కొంచెము దాన్ని Okay. ఆలోచించే రైట్ అవకాశం అండి. ఉన్నది. లింగం యాదవ్ గారు 30 సెకండ్స్ అండి. పరిస్థితి కొనసాగుతూనే ఉంటుందని నేను భావిస్తా ఉన్నా. Okay. మొన్న Right అండి. మహేష్ కుమార్ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇవాళ ఏదో బయటకు వచ్చి పార్టీ పెట్టినంత మాత్రానే కానీ ఆ దోపిడీలో నీకు కూడా భాగస్వామ్యం ఆయన బహిరంగంగా మాట్లాడినటువంటి ఓకే అండి. లింగం యాదవ్ గారు 30 సెకండ్స్ మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. ఎస్ నేను అదే చెప్తున్నా. నిన్న ఏదైతే వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన దానికి చేసేదానికి పొంతన లేదు. వాళ్ళు కేసీఆర్ ఇవాళ ఒక మరమర్షిగా మారిండు. ఆయన ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. 10 ఏళ్ల పాలనంతా అవినీతి అక్రమాలు జరిగినది ఇవాళ చాలా స్పష్టం. తెలంగాణ ప్రజలకు అర్థమైంది. అందుకే కేసీఆర్ ని నమ్మే పరిస్థితిలో ఇవాళ ఎవరు లేరు. అందుకే కేటీఆర్ మీద నమ్మకం లేకనే వాళ్ళ నాయకులందరూ ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ ఇప్పుడు ఒక్కటి కవిత లేవనెత్తిన అనేక అవినీతి ఆరోపణలు ఆ కుటుంబం మీద ఏదైతున్నదో వాటికి సమాధానం టీఆర్ఎస్ పార్టీ చెప్పదు. చెప్పితే ఆమె ఒక్కొక్కరి చరిత్ర ఇప్పుతుంది. ఇప్పిన తర్వాత ఆటోమేటిక్ బాంబింగ్ జరుగుతుంది. 2 వైపుల నుంచి కొలాప్స్ అవుతుంది బీఆర్ఎస్ పార్టీ. అది నేను చెప్పదలుచుకున్నట్టు. రైట్ దిలీప్ గారు ఫైనల్ కామెంట్స్ 30 సెకండ్స్. అయితే అసలు పార్లమెంట్ సాక్షిగా ఈరోజు ఇండియా పాకిస్తాన్ విభజన జరిగినట్టు జరిగింది అని అంటే కూడా ఎవరు స్పందించలేరు. 8+8+0 తర్వాత మాట్లాడండి. చెప్తా తర్వాత మాట్లాడి పార్లమెంట్ లో మాట్లాడండి. ఒకటే ఒకరు మాట్లాడారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడిన దొంగల వాటారీలో కుక్కలు మరిగినట్టు పార్లమెంట్ లో ఉండి మాట్లాడాలి కదా. అది ఒక బీఆర్ఎస్ ఎంపీలు జరిగేదా? లెట్ మీ కంప్లీట్. నేను కంప్లీట్ చేసేది చెప్పు. ఒక్క విధవ కూడా మాట్లాడలేదని కేటీఆర్ గారు అన్నారు. నేను వచ్చి మాట్లాడినా అని చెప్పేసి ఒక్క విధవ కూడా వచ్చి మాట్లాడలేదు. ఒక పార్లమెంట్ లో ఖండించలేదు అన్నారు కేటీఆర్. నేను వచ్చి మాట్లాడినా అని చెప్పి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. అంటే లేట్ అంటే దొంగలు అంటే 6 నెలల కుక్కలు మరిగినట్టు పార్లమెంట్ హౌస్ లో జరుగుతుంది. ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి గారు దాని మీద ఖండించాడు. ఓకే, ఇదంతా లోపాయికార ఒప్పందం అండి ఇదంతా. రైట్. థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద అటు నిన్న ఏదైతే 26 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏదైతే నిన్న కేసీఆర్ మాట్లాడారో ఆ వెంటనే కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కూడా తెలంగాణలో రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మరోపక్క కేసీఆర్ కూడా ఒక కీలకమైన కమెంట్ అయితే చేశారు. అటో కాళ్ళు ఇటో కాళ్ళు ఉంటే కుదరదంటూ కూడా అటు సీరియస్ గానే అటు బీఆర్ఎస్ నేతలకు కూడా ఒక ఇండైరెక్ట్ వార్నింగ్ అయితే ఇచ్చారు. మరి చూద్దాం ఈ విషయంలో నిజంగానే బీఆర్ఎస్ క్యాడర్ పార్టీ లైన్ లోనే ఉంటుందా, ఎక్కడ ఉంటుందా అనేది మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే మనకు తెలుస్తుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్.